హాయ్ అండి, వెల్కమ్ టు A1 ప్రాపర్టీ ప్లేసెస్. చూడండి, ఇప్పుడు ఈ మీరు చూసినటువంటి ప్రాజెక్ట్ వచ్చి మనకి కన్నవరం ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇది ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్స్ వస్తుంది. చూడండి, యాక్చువల్గా రన్వే బ్యాక్ సైడే మనకు ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఉంది. ఈ ప్రాజెక్టు 7 acres అండి. ఇది అంటే ఓల్డ్ వెంచర్ అండి. ఇది CRD అప్రూవల్ లేఅవుట్. ఇది దీంట్లో వచ్చి మనకు బ్యాంక్ లోన్ కూడా అప్ టు 10,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్కి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అంటే కొత్తగా వచ్చే ఈస్ట్ బైపాస్ రోడ్డు కూడా ఈ వెంచర్కి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి. ఇది చూడండి, ఎయిర్పోర్ట్ అయితే 3 కిలోమీటర్స్ వస్తుంది. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడే మన వెంచర్ అయితే ఉంది. గన్నవరం నేషనల్ హైవే 2.5 km వస్తుందండి. అయితే దీనికి మళ్ళా కొత్తగా ఒక అప్రోచ్ రోడ్ అయితే వస్తుంది. ఆ అప్రోచ్ రోడ్ అయితే కనుక 1.5 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఈస్ట్ బైపాస్ అయితే 0.5 కిలోమీటర్స్ వస్తుందండి. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వస్తుంది ఇది. చూడండి, ఇది అయితే వెంచర్ అయితే ఓల్డ్ వెంచరు, CRD వెంచరు. డెవలప్మెంట్స్ అయితే మళ్ళీ ఒక 1 వీక్లో స్టార్ట్ చేస్తారండి. ఇది ఓల్డ్ వెంచర్ కాబట్టి డెవలప్మెంట్స్ అన్నీ పాడైపోయినాయి. మళ్ళీ అన్నీ ఫ్రెష్గా డెవలప్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి మనకి తార్ రోడ్లు, కాంపౌండ్ వాళ్ళు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, ఇట్లాగా ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అందుకని చెప్పి మనకు బ్యాంక్ లోన్ కూడా అప్ టు 10,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్కి వస్తుందండి. అయితే దీనికి కాస్ట్ వచ్చి స్క్వేర్ యార్డ్కి 15,000 రూపాయలు అండి. ప్లస్ డెవలప్మెంట్ ఛార్జ్ 1,000 రూపాయలు. మొత్తం టోటల్గా 16,000 రూపీస్ అండి పర్ స్క్వేర్ యార్డ్కి. ఇది చూడండి, ప్రాజెక్ట్ అయితే కనుక మంచి ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్టు. ఎందుకంటే గన్నవరం నియర్ బై ప్రాజెక్ట్స్ అనేవి ఈ బడ్జెట్లో ఎక్కడా లేవండి మనకి. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్డుకి బేస్ చేసుకొని, ఈస్ట్ బైపాస్ బేస్ చేసుకొని గన్నవరం ఎయిర్పోర్టు, గన్నవరం నేషనల్ హైవే, ప్లస్ కొత్తగా వచ్చే లేటెస్ట్ అప్రోచ్ రోడ్డు, ఇవన్నీ కూడా ఈ వెంచర్కి డెవలప్మెంట్స్. ప్లస్ దాంతోపాటు ఈ వెంచర్లో 40 feet రోడ్స్, ప్లస్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, చుట్టూ కాంపౌండ్ వాలు, రెవెన్యూ ప్లాంటేషను, టోటల్గా ఎమ్యూనిటీస్ అన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. రీడెవలప్మెంట్స్ అనేవి కూడా ఒక 1 వీక్లో అయితే స్టార్ట్ చేస్తారండి. చూడండి, గజం అయితే కనుక 15,000 అండి. ఇది దీంతోపాటు డెవలప్మెంట్ ఛార్జెస్ అయితే 1,000 రూపాయలు ఉన్నాయి. టోటల్గా 16,000 రూపీస్ అండి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి. చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేయాలి, ప్లాట్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే బాగుంటుంది. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.